మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని చుట్టూ సంతోషము. ఇవాళ 15వ తారీఖు 10వ మాసం 2025లో ప్రవేశించాం, బుధవారం నాడు. ఈరోజు బతుకున్నటువంటి ఆయన కృప. కాబట్టి దీనిలో మనం వాక్యం నేర్చుకుందామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. ఈ డేట్కి తగ్గట్టుగా నేను వాక్యాలు తీస్తున్నాను, గమనించండి. యేసు ప్రభువు వారట చెప్తున్నారు అక్కడ, జనసమూహమును పిలిచి అంట మీరు విని గ్రహించండి. వినాలా, గ్రహించాలా? నోట పడినది మనుష్యుని అపవిత్రపరచుకున్నది కానీ నోట నుండి బయలుబడి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుందని చెప్పి అంటాడు. లోపలికి వెళ్ళేది అపవిత్రపరచడదు, బయటకు వెళ్ళేది అపవిత్రపడుతుందని చెప్తూ అంటున్నాడు. అక్కడ 12:34 అంటాడు, సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలుకోగలరు? మీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అంటాడు. అద్భుతంగా మీకు 1, 2, 3, 4 గుర్తుపెట్టుకోవటం ఈజీ అండి. సర్పసంతానం అంటే నా దేవుని సంతానం కాదు. దేవుని మీరు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పి యాకోబు రాస్తూ ఉంటుంది, రాశాడు అక్కడ. కాబట్టి 12:34లో మీ హృదయము నిండిన దాన్ని డోరు మాట్లాడుతుందని చెప్పి అంటాడు. మరి గమనించండి, హృదయం దేవునితో నింపకుండా మనం బూతులతో ఉంటే బూతులే మాట్లాడతారు కొంతమంది. సినిమాల సంగతి సినిమాలే, లేదా సీరియల్ మాట్లాడుతుంటాడు. తర్వాత డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతారు. సొసైటీ బయటకు వెళ్తే కనపడుతూ ఉంటాయి. ఇలాగే కాకపోతే అట్టి పెట్టుకుంటుంటారు. సినిమా దగ్గర మొబైల్ దగ్గర పెట్టుకుని ఇచ్చలబడిగా అన్నీ చూస్తూనే ఉంటారు. కానీ మనం భయపడి అవన్నీ చూడకుండా ఉంటానికి మనం ప్రభుని ప్రార్థించాలండి. సీరియల్స్ ఉంటే అవే మాట్లాడతారు. రాజకీయాలు ఉంటే ఈయనట్లా మన కేసీఆర్ ఎట్లా, లేకపోతే రేవంత్ రెడ్డి ఎలా, మోడీ ఎలా మాట్లాడుతుంటారు అంటే ఏది నిండితే అవే మాట్లాడుతుంటాయి. నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి గమనించండి. కాబట్టి ఇంకేమంటే కాబట్టి మనం వాక్యంతో నింపుకుంటే వాక్యమే మాట్లాడతాం. మనం ఎంత ధన్యత అండి. వాక్యం నింపుకుంటే మనకి ఎంతో ఆరోగ్యము, సంతోషం ఉంటుందని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. 12:36 మాట్లాడుతుంది మత్తయి సువార్తలో, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినం మీరు లెక్క అప్పచెప్పాల్సింది అంటాడు. ఎంత మంచి మాట. విమర్శ ఒక దినం ఉంటుంది, జడ్జ్మెంట్ డే ఉంటుందండి. దాన్ని లెక్క చెప్పొద్దా? మనకి ఎన్ని మాటలు మాట్లాడతాము, అమర్యాదగా మాట్లాడతాం, ఇతరులను చోళన ఆడతాం, ఇతరులను తక్కువ మాట్లాడతాం, చాడీలు చెప్తాం, హృదయం లోపల బయట కూడా మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా మనం చేయకూడదు. బైబిల్ ప్రవేశం సెలవిస్తుంది. చూడండి, హృదయం ఏమని చెప్పేసి చూస్తే మార్క్స్ వార్తకి వెళ్తే 7:21లో చక్కగా మనకి లోపల నుండి వచ్చు అనగా మనిషి హృదయం నుంచి వచ్చే విషయాలు చెప్తున్నాడు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమేమి వస్తాయట? 13 రకాల పాములు ఉంటాయి. చూడండి, దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామవికారములను, మత్సరమును, దేవదూషణలను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎన్నో 13 రకాల పాములు ఉన్నాయంటే ఎంత మంచి మాట. గమనించండి, మత్తయి సువార్త ఎక్కడ ఉంది? 12వ అధ్యాయం 34 వచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే హృదయం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ హృదయానికి ఎన్ని ఛాంబర్స్ ఉంటాయండి? 4 ఛాంబర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం టెక్నిక్ చెప్తా. 1, 2, 3, 4 అంతే. 12వ అధ్యాయం 34 వచ్చింది. 1, 2, 3, 4 ఛాంబర్స్ ఉన్నాయి హృదయంలో. సైంటిఫిక్గా మాట్లాడుతున్నాను, సైన్స్ మాట్లాడుతుంది. అది ఏ పేజ్లో ఉందండి? తెలుగు బైబిల్లో ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ పేజ్ నెంబర్ 13. ఈ 13 ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ 13 పాములు ఎక్కడ ఉన్నాయి? ఇవి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21, 7, 3, 21. మళ్ళీ అక్కడ సరిగ్గా 7:21లో ఉంటాయి. ఇక్కడ అద్భుతంగా రాశాడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలంటే మనం ప్రార్థన జీవితం జీవించాలి. లోపల నుంచి వచ్చేది అపవిత్రం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క 7 పాములు, ఈ 13 రకాల పాములు పోవాలంటే ఆయన వెలుగు రావాలి. ఆయన మనం ఆహ్వానిస్తే ఆయన యొక్క గొప్ప దేవుడు కాబట్టి మన పాపాలు క్షమిస్తాడు. మనం ఏమన్నా ప్రభా మన పాపలను క్షమించమనంటే 1 యోహాను 1:9 మాట్లాడుతుంది. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రంగా చేస్తుందని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి లోపల ఒకటి బయట ఒకటి వద్దు, హృదయం నిండి ఇవన్నీ కూడా నిండిపోయి. కాబట్టి అది మనకు రక్షణ రావు. రక్షణ అంటే ఏమున్నది? ఇక యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి అయిపోయినండి హృదయంలో విశ్వసించాలంట, అప్పుడు రక్షించబడతాం. 10వ అధ్యాయం 9వ వచనం రామలా మాట్లాడుతుంది. కాబట్టి రక్షించబడండి. ఇంకా రక్షించబడక ముందు పోతే వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించాలంటే ఆయన క్షమించకు సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి మా పాపాలను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రం చేసే దేవుడు. కాబట్టి మనం మన పిల్లల్ని కాపాడుకోవాలంటే రక్షణ ముఖ్యమండి. ఇంకా తాత్సారం చేయొద్దు, ఇంకా తీసుకుందాం, తర్వాత తీసుకుందాం, ఎక్కడో తీసుకుందాం అని చెప్పి అనుకుంటే కాదు. బాప్తిజం వెంటనే తీసుకుంటే మన ప్రభువులోకి మనకు వస్తాం. ఆయన సంఘంలో చేర్చబడతాం. సంఘాన్ని శిరస్సుగా ఆయన ఉంటాడు కాబట్టి మనం నడిపిస్తాడు. అలా మన కుటుంబాన్ని మన బిడ్డలను ఆయన దీవిస్తాడు. అటు కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమ కలదండి. 15వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త మీరు మాట్లాడుతూ వచ్చారు.
ఇప్పుడు విని గ్రహించడం చెప్పండి. మేము వింటున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఆయన సాయం తెచ్చిపోయిన అద్భుతమైన లేఖలు చూపించారు. కనుక మా జీవితాల్లో నీకు ఇష్టంగా జీవితాలంటే లోపల కపటం, మోసం ఉండకూడదు, చెడు హృదయం మంచిది కాదని చెప్పి చెప్తున్నారు. ఎన్నో 13 రకాల పాములు మాకు చూపించారు. ఆ పాపాలన్నీ మాలో ఉండకుండా వాటిని తీసివేయండి, వాటిని క్షమించండి, కడిగి మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మా బిడ్డలు మమ్మల్ని పవిత్రపరిచి నీకు ఇష్టంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మేము స్తుతించి ప్రార్థించి బహువినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.